ఏంటి మరి చంద్రబాబు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. ఏమన్నా పథకాలు అందాయా? అందాయి. ఏమందినాయి అమ్మ పథకాలు? ఈ బస్సు ఫ్రీ, అమ్మఒడి. మీ ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ. మేము టికెట్ కొనాల్సిందే. సో మీ ఆడవాళ్ళ కోసమే ఉపయోగపడుతుంది ప్రభుత్వం పెట్టింది ఫ్రీ బస్ అనేది, అంతే కదా? ఛార్జీలు మిగులుతాయి మీకు. అది మంచిదా చెడ్డదా మీ ఉద్దేశంలో? మంచిదే. ఓకే. ఇంకేమన్నా అందాయా పథకాలు? ఇంకా అమ్మఒడి, తల్లికి వందనం. ఓకే. ఈ బస్సు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. పెన్షన్ వస్తుంది అమ్మాయికి వస్తుంది. అమ్మాయికి వస్తుంది. ఓకే. పెన్షన్ పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక. ఇంటికి వచ్చి ఇస్తున్నారా డబ్బులు? ఇంటికి వచ్చే ఇస్తున్నారు. లంచాలు ఏమన్నా అడుగుతున్నారు? ఏం అడుగుతలేదు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? తేడా అంటే ఇంకా తేడా. గత ప్రభుత్వాన్ని చూసారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు అది రెండింటిని చూసుకుంటే? అప్పుడప్పుడే ఇప్పుడు ఎవరు ప్రజలకు మంచి చేశారు? బాగుందా ప్రస్తుతం బాగుందా అంటే? ఇప్పుడే బాగుంది. సో ఇప్పుడే ఏం బాగుందంటే ఏం చెప్తారంటే పింఛను, బస్సు ఫ్రీ, ఓకే, ఈ అమ్మఒడి, ఓకే, అవి పడుతున్నాయి. సో కొంతమంది చెప్పేది అంటే ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం, జగన్ గారు ఉన్నప్పుడే బాగుందని కొంతమంది అంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఓకే. సో జగన్ గారు కూడా చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అని. ఏమొస్తే చేస్తారేమో, మాకు చేసేదే కదా కావాలి. ఎవరైనా ప్రజలకి మేలు చేసేదే కావాలి. నా ప్రశ్న ఏంటంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా అంటే మందేముంది, మంద ఒక్కడదే కాదు కదా, మంద ఒక్కడదే కాదుగా. నలుగురు అయితే కానీ మన ఒక్కళ్ళకుండా కాదు. కానీ మీ ఉద్దేశంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంది అనుకుంటున్నారు రాష్ట్రానికి? మనకు మేలు చేసేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు? ఆయన పథకంలో ఉన్నప్పుడు ఆయన చేశాడు, ఈయన పథకంలో ఉన్నప్పుడు ఈయన చేశాడు. ఆయన తగింది ఆయన చేసింది, ఈయన తగింది ఈయన చేశాడు. చివరికి ఒక్క మాట ఏం చెప్తారు ముఖ్యమంత్రి గురించి, చంద్రబాబు గారి గురించి? మనమేమో అంత పెద్దవాళ్ళం. ఆయన పనితీరు ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి ఎలా ఉంది ఆయన పనితీరు ఏంటి అంటే? ఆయన బాగానే ఉంది ఇప్పటికి. థ్యాంక్ యూ.